హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదికపైనే కొట్టుకున్న మంత్రి, ఎమ్మెల్యే తీవ్ర కోపంలో సీఎం అండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక వివరాలు చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్లో గ్రూప్ పాలిటిక్స్ అయితే బగ్గుమన్నాయండి. ఒకసారిగా నిండు సభల్లో ఇద్దరు జిల్లా కీలక నేతలు ప్రవర్తించిన తీరు కార్యకర్తలను అలాగే మండల స్థాయి నాయకులను అయితే ఆశ్చర్యానికి గురి చేసింది. సో లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంగళవారం మహబూబాబాద్లో అయితే ఎంపీ ఎన్నికల సమన్వయ సమావేశం అయితే ఈ విధంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అయితే పాల్గొన్నారండి. సో ఈ క్రమంలోనే ఈ నేతలిద్దరి మధ్య చిన్న వాగ్వాదం అయితే జరిగింది. నిండు సభలో శంకర్ నాయక్ మాట్లాడుతూ ఉండగా ఎంపీ కవిత ఆయన చేతిలోంచి మైక్ లాక్కున్నారండి. సో దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదమే జరిగింది. కాసేపు మైక్ కోసం గొడవ పడ్డారు ఇద్దరు. అనంతరం పెద్దల సూచనలతో గొడవ సర్దుమణిగింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అయోమయంలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం లోక్సభ ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటాలనైతే చూస్తుంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎలాంటి అసంతృప్తులకు తావు లేకుండా అభ్యర్థులనైతే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే లీడర్ల మధ్య సమన్వయం లోపించడం అటు అధిష్టానాన్ని ఇటు కార్యకర్తలని కలవరపెట్టేందుకు గురి చేస్తుంది. మరి ఈ పరిణామాలపై గులాబీ బాస్ ఫోకస్ చేస్తారో లేదో చూడాలి. మరి చూసుకోవచ్చండి, ఈ విధంగా నాయకులు వాళ్ళే పరస్పర విభేదాలతో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్లో. కాబట్టి